హాయ్ 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 అందరికి హాయ్. నిన్న అఖండ 2 మూవీ ఏమని ఆగిపోయిందో గాని ఆగిపోయినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం రచ్చరచ్చ అయితే అవుతాంది. అది అలా రచ్చరచ్చ అయితా ఉంది. అలాగే ఫ్యాన్స్ అందరూ బాధపడతారు, మూవీ లవర్స్ అందరూ బాధపడతారు. మూవీకి ఏంది ఇలా జరిగింది, బాలకృష్ణ గారిని చూద్దాం అనుకున్నామని చెప్పి అయితే. కానీ కొంతమంది అయితే దీన్ని మళ్ళీ దాని మీద కూడా ట్రోల్స్ అనేది అయితే చేస్తానే ఉండరు. మూవీ అనేది ఇక రాదు, మూవీ ఆగిపోయింది, ఇంకా అసలు ఉండదు సినిమా అనేది, ఎప్పుడో రిలీజ్ చేస్తారు, ఒకవేళ చేయకపోతే వదిలేస్తారు, ఇంకా మూవీని అయితే పెద్దగా పట్టించుకోరు, ఈ గొడవలన్నీ మొత్తం ఆగిపోవు, ఇంకా జరుగుతానే ఉంటాయి. ఇదంతా ట్రోల్స్ అయితే జరుగుతానే ఉంటాయి. మూవీ మీద జరుగుతున్నాయి, అలాగే మామూలుగా మనుషుల మీద జరుగుతున్నాయి, అందరి మీద ఫుల్ గా ట్రోల్స్ అనేది అయితే చేస్తాను. కొంతమంది అయితే రివ్యూ మేము చూసాము బాగలేదు, ఇంకా కొంతమంది అయితే రివ్యూ చూసాము అదిరిపోయింది, ఇవన్నీ పెట్టుకొని అయితే వస్తాను. నేనైతే ఈ ట్రోల్స్ మీద ఒకటైతే చెప్పాలని అయితే ఉన్నా. మూవీ రాలేదని చెప్పి ఫ్యాన్స్ కానివ్వండి, మూవీ లవర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చాలా అంటే చాలా బాధపడతారు. ఇలాంటి టైంలో అయితే ఇవన్నీ పెట్టేదానికి అసలు అవసరమే లే. ఇంకా మూవీకి సంబంధించి ఏదైనా మంచి మంచి టాపిక్లు కానీ అప్డేట్లు కానీ ఏమన్నా చెప్తా ఉంటే నలుగురికి ఉపయోగపడతాయి. అసలు సంబంధం లేని మాట్లాడుతా ఉంటే నేనైతే చూడలేకపోయినా, అందుకోసమని ఈ వీడియో అనేది అయితే చేస్తున్నా. ఈ ఒక్క మూవీ మీదనే కాదు, ఏ మూవీ మీదైనా కానీ ట్రోల్స్ అనేది అయితే చేయకూడదు. మూవీ అనేది అయితే రావాలా, దాన్ని చూడాలా, కావాలంటే మన అభిప్రాయం మనం చెప్పొచ్చు, లేదంటే చెప్పకపోవచ్చు, అది మన ఇష్టము. అంతేగాని ట్రోల్స్ అయితే ఏ మూవీ మీద చేయకూడదని అయితే నా అభిప్రాయం. అయితే మీరైతే ఆ వచ్చే ట్రోల్స్ ని అసలు పట్టించుకోవకండి. ఇప్పుడైతే జరుగుతుంది కదా సోషల్ మీడియాలో మొత్తం ఇలాంటి ట్రోల్స్ అన్ని వస్తాయి కదా, అవి అయితే మీరు అసలు పట్టించుకోవకండి. మూవీకి అయితే ఎటువంటి ఇబ్బంది అనేది అయితే రాదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మూవీ అనేది పోస్ట్ పోన్ అయ్యింది, కానీ వాళ్ళైతే అవన్నీ మొత్తం క్లియర్ అనేది అయితే చేసి మూవీ అనేది అయితే ఖచ్చితంగా రిలీజ్ అనేది అయితే చేస్తారు. మీరైతే ఎటువంటి బాధపడాల్సిన అవసరం అనేది అయితే లేదు. ఖచ్చితంగా మూవీ అనేది అయితే వస్తది, అందరం చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఎలా ఉందనే దాని గురించి కూడా. కానీ మూవీ అనేది ఇలా జరగడం అయితే చాలా బాధాకరం. ఇప్పటి వరకు పెద్దగా అంటాను అసలు జరగల. ఈ మూవీకి ఇలా జరగడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటిదైతే లాస్ట్ ఇంకా ప్రీమియర్స్ కూడా బుక్ చేసుకున్న తర్వాత ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదైతే. ఇక మనమైతే ఏం చేయలేం, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. ఇంకా చూడాలా రిలీజ్ డేట్ ఎలా జరుగుతుంది అనేది అయితే. అది వచ్చిన వెంటనే నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. అలాగే మీరైతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ లలో అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. ఇంకా మూవీ రాదు అలా ఇలా అని అనుకుంటా ఉంటారు కదా, ట్రోల్స్ అన్నిటివి పట్టించుకుంటా మీకు షేర్ చేస్తా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.